దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం నిత్యం ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ కార్యకర్తలు విలేజెస్లో తిరుగుతూ ప్రచారం చేసే తరహా ప్రోగ్రాంకు కాంగ్రెస్ రూపకల్పన చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతను చైతన్యం చేసి వారి కుటుంబాల సభ్యుల, బంధువుల ఓట్లను కాంగ్రెస్కు వేయించడంతో సక్సెస్ అయిందనే ఫీడ్బ్యాక్ పార్టీకి రావడంతో అదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లోనూ అనుసరించనున్నారు. ఎన్ఎస్యుఐ నేతలు, కాంగ్రెస్ యాక్టివిస్టుల ఎన్నికల ప్రచార తరలింపు బాధ్యతలను ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ తరపున అన్ని జిల్లాల్లో యూత్ ఇకపైన డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. స్టూడెంట్స్, నిరుద్యోగులను హస్తం పార్టీ వైపు ఆకర్షించేలా క్యాంపెయిన్లో భాగస్వాములను చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందింది. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరుతో 25 గ్యారంటీలను దేశవ్యాప్తంగా ప్రజలకు హామీ ఇచ్చింది. తెలుగు మేనిఫెస్టోను శనివారం తుక్కుగూడలో జరిగిన సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఇందులో రాష్ట్రానికి మరో 23 హామీలున్నాయి. రైతులు, మహిళలు, యువత, కార్మికులకు సంబంధించి తలా 5 చొప్పున మొత్తం 20 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ సామాజిక న్యాయం, రాజ్యాంగంలోని హక్కులకు సంబంధించి మరో 5 గ్యారంటీలను ప్రకటించింది. బీజేపీ 10 ఏళ్ల పాలనా వైఫల్యాలను వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ అమలు చేయడంపై పల్లె, పట్టణ ఓటర్లలో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ 100 రోజుల పాలనపైన కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పరిమితి ఇలాంటి అంశాలను కూడా జనంలోకి తీసుకువెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ బస్సు యాత్ర, ఓయూ జేఏసీ బస్సు యాత్ర లాంటి ప్రోగ్రాంల వెనుక యాక్టివ్గా పాల్గొన్న ఎన్ఎస్యుఐ ఇప్పుడు నేరుగా లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటోంది. దీంతో కాంగ్రెస్కి లోక్సభ ఎన్నికల్లో మరో సక్సెస్ వస్తుందా లేదా అనేది చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.